హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మీకు ఇంట్లో ఏసీలు ఉంటాయి కదా, ఏసీలు కూలింగ్ రాకపోయినా లేదంటే ఆ ఫ్యాన్ గాలి రాకపోయినా లోపల ఏసీ ఫిల్టర్లు అనేవి ఉంటాయి. అవి ఈరోజు ఎలా క్లీన్ చేసుకోవాలో నేను వీడియో ద్వారా చూపిస్తాను. ఇలాంటి క్యాప్ లేపంగానే పైన క్యాప్ కింద ఉంటాయి రెండు మ్యాట్లు ఉంటాయి. ఇలాంటి మ్యాట్లు ఉన్నాయి కదా, సేమ్ అలాంటి మ్యాట్లు ఉంటాయి రెండు, టూ సైడ్ ఉంటుంది అటోటి ఇటోటి. అవి తీయగానే ఇట్లా దుమ్ము ధూళి ఇట్లా డస్ట్ పట్టి ఉంటుంది. డస్ట్ పట్టి మనకి ఎయిర్ అనేది బయటకు రాదు, కూలింగ్ కూడా రాదండి. మొత్తం ఆ గ్యాప్స్ అన్నీ బ్లాక్ చేస్తుంది. ఈరోజు ఎట్లా క్లీన్ చేయాలని నేను వీడియోలో చూపిస్తాను. మనమే సొంతంగా క్లీన్ చేసుకోవచ్చు. ఈ టెక్నీషియన్ అలా పెట్టుకుంటే 400-500 అవుతాయి. ఇవి మనం సొంతంగా మన ఇంట్లో మనమే చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఒకటి చేశాను, అది క్లియర్గా. ఇది ఒకటి చేయలేదు, ఒకటి చేశాను. అది చేసింది ఎలా ఉంది నీట్గా. ఇది కూడా ఎలా చేయాలని నేను ఈరోజు చూపిస్తాను. ఇలాంటి పనికిరాని టూత్ బ్రష్ ఒకటి తీసి దాంతో ఇట్లా రబ్ చేయాలండి. మనం ఫస్టే వాటర్ పెట్టి కడిగితే అది పోదు, మొత్తం పట్టుకుంటుంది. ఇట్లా డ్రైగా ఉన్నప్పుడే బ్రష్ పెట్టి మొత్తం క్లీన్ చేసేయాలి, దుమ్మంతా వెళ్ళిపోతుంది. ఇట్లా నీట్గా వెళ్ళిపోతుంది ఫస్ట్ క్లీన్ చేస్తే. దీనివల్ల ఏంటంటే మనకి కూలింగ్ అనేది బయటకు రాదు, గాలి కూడా రాదు. మాకు ఇది గాలి తక్కువ వస్తుంది, దానివల్ల నేను ఓపెన్ చేసి తీసి క్లీన్ చేస్తాను. ఇట్లా బ్రష్ తోటి మొత్తం రబ్ చేస్తే ఆ దుమ్ము మొత్తం డస్ట్ అంతా వెళ్ళిపోతుంది. అలా నీట్గా క్లీన్ చేసిన తర్వాత ఒకసారి వాటర్తో కడగాలి. ఇలా వాటర్తో కడిగితే మొత్తం నీట్గా వెళ్ళిపోతుంది. నాకు పెయింట్ మార్కులు పడ్డాయి, మళ్ళీ ఒకసారి నేను మళ్ళీ క్లీన్ చేశాను. మొత్తం పెయింట్ అంతా పడింది. ఈ పెయింట్ మార్కులు పడ్డాయండి, మొత్తం నిదానంగా రబ్ చేసి మొత్తం తీసేసాను. ఈ హోల్స్ బ్లాక్ అయితే ఎయిర్ అనేది బయటకు రాదు. 10 సెకండ్స్ అంతే. తర్వాత బట్టతో నీట్గా క్లీన్ చేశాను. క్లీన్ చేస్తే తడంతా డ్రై అయిపోద్ది, ఏముండదు. మీరు రెగ్యులర్గా వాడేవాళ్ళు ఏసీ 2-3 నెలలకు ఒకసారి ఇలా క్లీన్ చేసుకోవాలి, లేకుంటే ఏసీ ఎయిర్ అనేది రాదు. డైలీ వాడేవాళ్ళు 2-3 నెలలకు ఒకసారి క్లీన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. ఇప్పుడు మన సేమ్ అలాగే క్యాప్ ప్యాక్ లేపి సింపుల్గా అలా పెట్టేయచ్చు. ఇది లోపల కూడా ఒక మెష్ ఉంటుంది, ఆ మెష్ కూడా బ్రష్ తీసుకొని నీట్గా క్లీన్ చేయాలి. కాపర్ మెష్ ఉంటుంది, మొత్తం దుమ్ము డస్ట్ ఉంటుంది దానికి కూడా. అది కూడా ఒకసారి బ్రష్తో ఇట్లా నిలువుగా కింది కంటే మొత్తం అయిపోతుంది. నేను ఇది తీసుకొని 2 years అవుతుంది. అమెజాన్లో 30,000 కొన్నాను. మీరు ఎంత కొన్నారో కామెంట్ చేయండి. 110 ఏసీ ఇది. ఇలా బ్రష్తో మొత్తం క్లీన్ చేసుకోవాలి. అలా సింపుల్గా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సేమ్ ఎలా ఉన్నాయి అలాగే యాజ్ టీజ్గా ఇన్సర్ట్ చేసుకుంటే అయిపోతుంది. మీకు ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎలాంటి టెక్నీషియన్ లేకుండా మనం ఇంట్లో సింపుల్గా చేసుకోవచ్చు. ఇది
ఇవి రెండు ఉంటాయి, లెఫ్ట్ రైట్ సైడ్ ఉన్నాయి. మనకి ఏసీ అనేది 18-24 మధ్య పెట్టుకుంటే కరెంటు బిల్ కూడా తక్కువ వస్తుంది. 18 నుండి 24 లోపు పెట్టుకోవాలండి, కరెంటు బిల్ అనేది తక్కువ వస్తుంది. ఇవి క్లీన్ చేసిన తర్వాత మీకు కూలింగ్ రాకపోతే అవుట్ సైడ్ యూనిట్ ఉంటుంది కదా, అవుట్ సైడ్ యూనిట్ దగ్గర ఒకసారి గ్యాస్ చెకింగ్ చేయించుకోవాలి. గ్యాస్ తగ్గితే కూలింగ్ రాదు.